పిల్లలారా, దేవాది దేవుని దయలో భూమి మీద మనుషులందరూ మేలు పొందుకుంటున్నారు. మొదటి రోజే మనం మాట్లాడుకున్నాం. ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద కూడా తన సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా వర్షాన్ని కురిపిస్తున్నాడు. మనల్ని అందరినీ కాపాడుతున్నాడు దేవుడు. అంటే మనం అందరం ఆశీర్వదింపబడిన వాళ్ళమని కాదు. ఆ పాయింట్ మీకు అర్థం కావాలి. ఆయన చేత కాపాడబడుతున్న వాళ్ళందరూ ఆశీర్వదింపబడిన వాళ్ళు కాదు. డబ్బులున్న వాళ్ళందరూ ఆశీర్వదింపబడిన వాళ్ళు కాదు. ఆస్తులున్న వాళ్ళందరూ ఆశీర్వదింపబడిన వాళ్ళు కాదు. పదవులున్న వాళ్ళందరూ ఆశీర్వదింపబడిన వాళ్ళు కాదు. చదువుకున్న వాళ్ళందరూ ఆశీర్వదింపబడిన వాళ్ళు కాదు. మరి ఎవరు ఆశీర్వదింపబడిన వాళ్ళు అని అంటే, మనందరికీ బైబిల్ అర్థం కావాలి. ముందు బైబిల్ అర్థం కావాలంటేనట మనోనేత్రాలు వెలిగింపబడాలట. ఏమవ్వాలి? మనోనేత్రాలు. మనిషికి రెండు నేత్రాలు, అంటే రెండు రకాల నేత్రాలు. ఒకటి భౌతికమైన మాంసపు నేత్రాలు, రెండోది హృదయ నేత్రాలు, అంటే మనోనేత్రాలు. ఈ మనోనేత్రము అనేది ఎలా ఉంటుందంటే, సత్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. మానవ నేత్రం కేవలం పైన వాటిని మాత్రమే చూస్తుంది. మనోనేత్రం లోపలున్న వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకే మానవ నేత్రానికి మనోనేత్రానికి చాలా తేడా. అర్థమవుతుందా? ఇందుకీ మనకి తెలిసిన ఆశీర్వాదం అంటే ఇదే కదా. దేవుడు నన్ను చాలా ఆశీర్వదించాడని నువ్వు చెప్పాలి. ఎప్పుడు చెప్తావు? చెప్పండి. దేవుడు నన్ను చాలా ఆశీర్వదించాడు అని చెప్పాలి. ఎప్పుడు చెప్తావు? ఎవరైనా చెప్తారా? ఎప్పుడు చెప్తారో లేవండి గట్టిగా. అదే మేలు అంటే ఏంటి? అదే నాన్న ఏ కార్యం అని దాని అర్థం. తమ్ముడు అంటున్నాడు, నేను చదువు బాగా చదువుకుని పాస్ అయినప్పుడు, మంచి ర్యాంక్ సంపాదించినప్పుడు నేను దేవుడు నన్ను ఆశీర్వదించాడని చెప్తాను అంటున్నాడు. రైట్. ఒక క్రైస్తవుడిగా చెప్తానంటున్నావు. అది అంతేనా? ఒక మనిషిగా చెప్తానంటున్నావా? క్రైస్తవుడిగా చెప్తానంటున్నావా? క్రైస్తవుడిగా చెప్తానంటున్నావు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, క్రైస్తవులు మాత్రమే పాస్ అవుతున్నారా? మిగిలిన హిందువులు, ముస్లింలు, జైనులు, బౌద్ధులు పాస్ అవ్వట్లేదా? అంటే ఇప్పుడు అందులో సెపరేషన్ ఏముంది? మరి ఇప్పుడు ప్రత్యేకత ఏముంది అంటున్నాను నేను. అది నా క్వశ్చన్. అది ఇప్పుడు తమ్ముడు చెప్పింది కరెక్టే. దేవుడు నాకు సహాయం చేయబట్టే కదండి. నీకే కాదు వాళ్ళకి చేశాడు సహాయం అంటాను నేను. అది ఇందాక ఫస్ట్ అదే చెప్పాను. ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద కూడా సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఇప్పుడు తమ్ముడు చెప్పిన మాట మంచిదే. ఏమన్నాడు? నేను బాగా చదువుకొని కష్టపడి పాస్ అయ్యి మంచి ఉద్యోగం సంపాదించుకున్నా, లేకపోతే మంచి ర్యాంక్ సంపాదించుకున్నా, నేను ఇంటి దగ్గర కూడుకు పెట్టుకొని దేవుడు నన్ను ఆశీర్వదించాడని అందరికీ చెప్తా. ఓకే. అప్పుడు ఎవరైనా ఒక అన్యుడు వచ్చి, నీకంటే మా అబ్బాయికి ఇంకా ఎక్కువ ర్యాంక్ వచ్చింది, అబ్బాయి నీకంటే దేవుడిని నమ్మలేనోడికి ఇంకా ఎక్కువ ర్యాంక్ వచ్చింది, ఇంకా నువ్వు చిన్న ఉద్యోగం సంపాదించుకున్నావు, దేవుడిని నమ్మలేనోడు కలెక్టర్ అయిపోయాడంటే అప్పుడు మనకి ఎలా ఉంటుంది? అది ఇదేంటిది? ఇది నేను ఉపవాసం ఉంటాను, ఉపవాస ప్రార్థన చేస్తాను, కానుకిస్తాను, దేవుడు అంటే భయం కలిగిన వాడిని, భక్తి కలిగిన వాడిని, మోకాళ్ళ ప్రార్థన చేస్తాను, సంఘానికి మానకుండా వెళ్తాను, వాడేమో దుష్ట సంబంధిగా బ్రతుకుతుంటాడు, అసలు దేవుని భయం ఉండదు, దేవుడు అంటే భక్తి ఉండదు, దేవుడిని నమ్మడు, ఆ బాప్తిస్మం పొందినవాడు కూడా కాదు. కానీ వాడికేమో నాకంటే పెద్ద ఉద్యోగం ఇచ్చాడు, నాకు మాత్రం వాడికంటే చిన్న ఉద్యోగం ఇచ్చాడు. ఇది నిజమే కదా, అవమానమే కదా అని అనిపిస్తే అప్పుడు ఏంటి పరిస్థితి అంటున్నాను నేను. చెప్పాలి. ఇప్పుడు ఇంత సాహసోపేతంగా ఈ క్వశ్చన్ రేజ్ చేసి ప్రసంగం చేస్తున్నానంటే నాకు ఎంత గట్స్ ఉండాలి మరి. ఇప్పుడు మీ అందరినీ నేను ఒప్పించాలి, మీకు నేను సత్యం చెప్పాలి, ఏది నిజమో మీకు చెప్పాలి నేను. మరి అదంత చెప్పాలి అంటే నేను ఎంత బైబిల్ లోతుల్లోనికి నా బుర్ర వెళ్ళుండాలి, నా హృదయం వెళ్ళుండాలి. మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నా. అలా నేనేదో గొప్ప ఉండని కాదు సుమా. నాకంటే గొప్ప పండితులు ఉన్నారు బైబిల్లో, నాకంటే గొప్ప జ్ఞానవంతులు ఉన్నారు. వాళ్ళ కాలిగోటికి కూడా నేను సరిపోను. ఏదో ప్రభు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, నాకున్న కొద్దిపాటి జ్ఞానాన్ని బట్టి మీ మధ్యలో నన్ను ఆయన నిలబెట్టుకున్నాడు. ఇంతమందిలో, ఇన్ని వేల మందిలో నేను మాట్లాడుతున్నాను. ఇది ఆయన నాకు అనుగ్రహించిన కృప, ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. నేను నిమిత్త మాత్రుడిని. అయినప్పటికీ నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇంకా ఎవరైనా చెప్పాలి. తమ్ముడు ధైర్యంగా చెప్పాడు. ఐ అప్రిషియేట్ యూ మై డియర్ బ్రదర్. ఇంకా ఎవరైనా ధైర్యంగా మీరు ఎప్పుడు చెప్తారు నేను ఆశీర్వదింపబడ్డానని? తమ్ముడు ఒక పాయింట్ చెప్పాడు. ఇంకెవరైనా ఉన్నారా ఇక్కడ? ఎనీబడి? లేవాలి. ఆ ధైర్యం ఉండాలి అందరికీ. పిరికితనం ఎందుకు చెప్పండి? మీకు ఏమనిపిస్తే చెప్పడమే లేచి. ఎవరు? ఎనీబడి? రైట్. చెప్పు నాన్న, నాకు వినపడుతుంది. చెప్పే అక్కడ నుంచి. నేను పాలకొల నుంచి వచ్చానండి. నా పేరు దుర్గాప్రసాద్ అండి. మేము అన్యుల్లోంచి వచ్చాం. అయితే సత్యవాక్యం కోసం నేను పాలకొల నుంచి ఇక్కడికి వచ్చానండి. నేను మారి ఎంతో కాలం అవ్వదండి. నేను లోకంలో ఉండండి, లోకంలో తాగుతూ తిరుగుతూ ఎన్నో చెడు కార్యాలు అన్నింటిలోనే నేను పాల్గొని ఉన్నానండి. దేవుడిని ఎప్పుడైతే తెలుసుకున్నానో అవన్నీ విడిచిపెట్టాను. ఇప్పుడు దేవుడి కోసం నేను ఇలా
ఈ సత్యవాక్యం కోసం ఇలా తిరుగుతూ ఎక్కడ ఎన్నో సభలకు ఇలా తిరుగుతూ ఉన్నానండి. వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. రైట్, కూర్చో నాన్న. అది అక్కడ పెట్టి. నీ వయసు ఎంత? 22. వెరీ గుడ్ వెళ్ళు. మంచి యంగ్స్టర్. ఇతను ఒక పాయింట్ చెప్పాడు. ఇప్పుడు అతను సత్యం ఎరుగక, సత్యవాక్యం దొరకక ఇష్టం వచ్చినట్టుగా లోకంలో తిరుగుతూ ఉండేవాడు. తాగుడు ఇంకేవో చెప్తున్నాడు, వాటన్నిటికీ వ్యసనాలకు బానిసయ్యాడు. అసలు ఆ గట్స్ గొప్పవి, ఇక్కడికి వచ్చి ఒప్పుకోవడం గొప్ప. అది 22 ఏళ్ల వయసుకే తన యవన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. అలా తన యవన జీవితాన్ని పాడు చేసుకున్నవాడు ఈరోజు సత్యవాక్యం విని మారానన్నాడు. అది ఒక్కటే చాలు. నా జీవితంలో ఏదో అద్భుతం జరిగిందని మారానని కానీ, నా జీవితంలో ఏదో మహత్కార్యం జరిగిందని మారానని కానీ, నేనేదో చూసి నమ్మానని చెప్పలేదు. చూసి నమ్మిన వాడికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. వినటం వలన విశ్వాసము కలుగున. తమ్ముడు అంటున్నాడు, అన్న మీరు చెప్పే సత్యవాక్యం విన్నప్పుడే సత్యవాక్యమే నన్ను మార్చిందని చెప్తున్నాడు. చాలా సంతోషం. అందుకే పాలకొల నుంచి వచ్చేసాను అన్న ఇక్కడికి అంటున్నాడు. వెరీ గుడ్, వెరీ నైస్. ఇది కూడా అతని దృష్టిలో ఆశీర్వాదమేనట. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా చెప్పండి. ఇప్పుడు అతను చెప్పాడు ఓకే, మనకి మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఏమా కొంతమంది అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఉంటున్నారమ్మా, మీటర్ అలా వేసుకొని. నేనేం అర్థం చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు నాకు. అయితే అట్టు లేకపోతే మొక్క ఏదోటి చెప్పండి. ఇంకొక ఆశీర్వాదం ఏమైనా చెప్పాలి. తమ్ముడు ధైర్యంగా చెప్పాడు, ఇంకో తమ్ముడు ధైర్యంగా చెప్పాడు. ఎనీబడి హియర్ చెప్పాలి. ఇంకో ఆశీర్వాదం గురించి ఏమైనా చెప్తారా? చెప్తారా? ఎవరో చెల్లెమ్మ వస్తుంది, రా తల్లి. దేవుని కృప వలన నేను కుటుంబం అంతా ఇప్పుడు దేవుడిలో ఉన్నాము. కుటుంబ సమేతంగా దేవుడిని ఆరాధిస్తున్నాము. వెరీ గుడ్. అదొక్కటే మీ దృష్టిలో ఆశీర్వాదం. రైట్, గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరైనా ఉన్నారండి ధైర్యవంతులు? నేను వెళ్ళిపోనా పాయింట్లోకి, సరిపోద్ది ఇది. రైట్. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఆశీర్వాదం అనగానే అప్పులు తీరితే చాలండి ఆశీర్వాదింపబడ్డట్టు, రోగం తగ్గితే చాలు ఆశీర్వదింపబడ్డట్టు, లేకపోతే ఇల్లు కట్టుకుంటే చాలు ఆశీర్వదింపబడ్డట్టు, లేకపోతే పెళ్లి జరిగితే చాలు ఆశీర్వదింపబడ్డట్టు, పిల్లలు పుడితే చాలు ఆశీర్వదింపబడ్డట్టు. మనం ఈ భూమి మీద పొందే మేలులు ఏవైతే పొందుకున్నామో వాటన్నిటి విషయంలో మేము ఆశీర్వదింపబడ్డట్టు అని ఫిక్స్ అయిపోయి వాటి గురించి మాత్రమే ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడతారు. వాటి గురించి మాట్లాడినప్పుడు మాత్రమే మీరు కూడా దృష్టి ఎక్కువ పెట్టడానికి ఇష్టపడతారు. కానీ బైబిల్ దానికంటే గొప్ప విషయాన్ని ఒక దాన్ని మాట్లాడింది. అది ఎప్పుడు మనకు అర్థం అవుద్దంటే మన మనోనేత్రాలు తెరవబడాలి. ఒక పాయింట్ మీకు చెప్తాను, ఇందాక తమ్ముడికి చెప్పినట్టే మీకు మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. జరుగుతున్న మేలులు ఏవైతే మేలులు అని మనం ఆశీర్వాదాలు అని మనం మాట్లాడుకుంటున్నామో, ఏవి? ఆ ఉద్యోగం రావడం, లేదా అప్పు తీరడం, రోగం తగ్గడం, సమస్య పోవడం, డబ్బులు రావడం, ఇల్లు కట్టుకోవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలు పుట్టడం, కుటుంబ సమస్యలు పోవటం, కోర్టు కేసులు గెలవటం, ఎలక్షన్లో గెలవటం, ఉద్యోగాల్లో ఉత్తీర్ణత సాధించటం, డబ్బు బాగా సంపాదించటం, క్షేమంగా ఫ్లైట్ దిగి ఇంటికి వచ్చేయటం, ప్రమాదాల్లో రక్షింపబడటం, ఇవన్నీ ఏవైతే అబ్బా దేవుడు చాలా మేలు చేశాడని కూటం పెట్టుకుంటున్నామో అవి మనకే కాదు, అవి కేవలం మనకే కాదు అన్యజనులకు కూడా జరుగుతున్నాయి. అర్థమైందా నా పాయింట్? అర్థమైందా? ఇప్పుడు చాలామంది వాళ్ళ దేవుళ్ళకి దేవతలకి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఎందుకు తీర్చుకుంటున్నారు చెప్పండి మీరు? జరిగినట్ట వాళ్ళకి జరుగుతున్నాయి. వాళ్ళు కూడా వాళ్ళ విశ్వాసాల ప్రకారం ఎక్కడికో వెళ్ళి వస్తున్నారు. అక్కడికి వెళ్ళి మొక్కులు తీర్చుకొని మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ వాళ్ళు కూడా గ్రాండ్గా కార్యక్రమాలు చేసుకుంటారు. అంటే జరిగినట్టే. వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు, వాళ్ళు రోగాలు తగ్గుతున్నాయి, వాళ్ళకి సమస్యలు తగ్గుతున్నాయి, వాళ్ళు కోర్టులో కేసులు గెలుస్తున్నారు, వాళ్ళు పదవులు అధిరోహిస్తున్నారు, వాళ్ళు ఎలక్షన్లో గెలుస్తున్నారు. అందులో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఇంకో గొప్ప పాయింట్ ఒకటి చెప్పనా, దేవుణ్ణి నమ్మనేలోను కూడా ఉన్నారు. యెహోవా అందరికీ ఉపకారి. మీకు ఇది అర్థం అవ్వాలంటే 5 విషయాలు చెప్తాను. దేవుడు 5 ఎలిమెంట్స్ మెయిన్గా ఈ ప్రకృతిలో ఉంచారు. ఆ 5 ఎలిమెంట్స్లో నెంబర్ 1 భూమి నీతిమంతులకి పండుతుంది, అనీతిమంతులకి పండుతుంది. నీతిమంతుల్ని మోస్తుంది, అనీతిమంతుల్ని కూడా మోస్తుంది. రైట్. రెండోది నీరు నీతిమంతుడి దాహం తీరుస్తుంది, అనీతిమంతుడి దాహం కూడా తీరుస్తుంది, అందరికీ ఉపయోగపడుతుంది. మూడోది గాలి నీతిమంతుడు మాత్రమే పీల్చుకుంటున్నాడా? మరి ఎవరు పీల్చుకుంటున్నారు? అనీతిమంతుడు ముక్కులో కూడా దూరుతుంది. అనీతిమంతుడు కూడా ఆక్సిజన్ ఏం చేస్తున్నాడు? పీల్చుకుంటున్నాడు.
అంటే అనీతిమంతుడు కూడా గాలి వాడుకుంటున్నాడు. గాలి అనీతిమంతుడికి కూడా ఉపయోగపడుతుంది. ఏమంటే 4వది అగ్ని. అగ్ని అనీతిమంతుడికి ఉపయోగపడుతుంది, నీతిమంతుడికి ఉపయోగపడుతుంది. కడుపులో జఠరాగ్ని ఉంటుంది. జఠరాగ్ని అంటే మనం తిన్నది అరిగించేది. ఎముకలు, భూమికలు, ముళ్ళు అన్నీ నమిలేసి మింగేసినా లోపలికి వెళ్ళాక ఏమైపోతాయి? పేస్ట్ అయిపోతుంది అంతే. అంత పవర్ఫుల్ యాసిడ్ రిలీజ్ అవుద్ది లోపల మన బొజ్జలో కదా. ఆ యాసిడ్నే జఠరాగ్ని అంటారు. జఠర రసము అంటారు. ఆ అగ్ని లోపల కూడా ఉంది మన కడుపులో. అర్థమైందా? సో ఇది అందరికీ ఒకేలా ఉపయోగపడుతుంది. ఇక 5వది ఆకాశం అంటే శూన్యం. ఇది మన శరీరంలోనే ఉంది, అన్యుడి శరీరంలో ఉంది, అందరికీ ఉపయోగపడుతుంది. ఇది కూడా పైన ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, పైన ఆకాశంలో చంద్రుడు ఉన్నాడు, పైన ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి, తిరుగుతున్నాయి. ఇవన్నీ కూడా సమస్త మానవాళికి ఉపయోగపడుతున్నాయి. అంటే పంచభూతాలు, ప్రకృతి అంతా నీతిమంతులకి పనిచేస్తుంది, అనీతిమంతులకు కూడా పనిచేస్తుంది. ఇప్పుడు చెప్పండి, మరి ఆశీర్వాదం అంటే ఇంకేంటి? మరి దేవుడు ఇచ్చింది స్పెషల్. ఒక క్రైస్తవుడా నీకు స్పెషల్ ఏంటి చెప్పు? ఆ స్పెషలే ఇందాక తమ్ముడు చెప్పింది. చిన్న తమ్ముడు 22 ఏళ్ల వయసు ఉన్న పాలకొల్లు పిల్లాడు. పేరు నాన్ననిది దుర్గాప్రసాద్. వెరీ గుడ్. 22 ఏళ్ల వయసు ఉన్న పాలకొల్లు తమ్ముడు దుర్గాప్రసాద్ చెప్పిన పాయింట్ ఒకటి. ఇక్కడికి వచ్చిన ఒక సోదరి, నేను నా భర్త కలిసి ఇక్కడ ఉండాలి, అదే నాకు ఆశీర్వాదం అనుకున్నాను. ఈరోజు మేము దేవుని సన్నిధిలో ఉన్నాం, అదే మాకు ఆశీర్వాదం అంది. ఈ 2 వ్యాలిడ్ పాయింట్సే. ఎందుకు వ్యాలిడ్ పాయింట్స్ అంటున్నానంటే, ఇప్పుడు మీరు బైబిల్ ఓపెన్ చేసి చూడండి. పరిపూర్ణమైన జ్ఞానం. రెండు విషయాలు చెప్పాను మీకు. ఒకటి మానవ నేత్రాలు, రెండోది మనోనేత్రాలు. దేవుడు అన్నాడు, ప్రభుతో మాట్లాడుతూ అంటాడైనా, శిష్యులతో మాట్లాడుతూ ప్రభు అంటారు, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాను అన్నాడు. ఏ సత్యంలో గట అంటే సత్యం గొప్పదా, సర్వసత్యం ఇంకా గొప్పదా? ఏది గొప్పది? సర్వసత్యం ఇంకా గొప్పది. సత్యాన్ని మించిందే సర్వసత్యం, సత్యాన్ని మించిందే సర్వసత్యం. ఇప్పుడు మనం సత్యం దగ్గర ఆగిపోకూడదు. దేవుడు అన్నీ ఇస్తాడు, దేవుడు మేలు చేస్తాడు, దేవుడు కుటుంబాన్ని కడతాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు వ్యాధి తగ్గిస్తాడు, రోగం తగ్గిస్తాడు, దేవుడు బలపరుస్తాడు, దేవుడు స్థిరపరుస్తాడు, ఆ దేవుడు మేలు చేస్తాడు. ఇది సత్యం అనుకుంటే, ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు. ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయుడు. ఈ విధంగా దేవుడు మీకు మేలు చేస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అది ఒప్పుకుంటున్నాను నేను. అది సత్యం అనుకుంటే దాన్ని మించిందే సర్వసత్యం. మనం సత్యం దగ్గరే ఆగిపోదామా, సర్వసత్యానికి వెళ్దామా? చెప్పండి. ఒకవేళ సత్యం దగ్గరే ఆగిపోయామనుకోండి, ఆ సత్యం అంటుంది, నాయన నీకే కాదు దేవుడు ఆయన మంచివారికి చేస్తున్నాడు మేలు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, ఆయన నీతిమంతుల మీద అనీతిమంతుల మీద. చదివేయండి ఒకసారి, రెఫరెన్స్ ఎందుకని మంచిది. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపిస్తున్నాడు. చూసారా? అంటే ఆయనకు పక్షపాతం లేదు, అందరికి ఇచ్చేస్తున్నాడు, ఇచ్చేవన్నీ అందరికి ఇచ్చేస్తున్నాడు. అందుకే కదా ఈరోజు పెద్ద పెద్ద ఆకాశ హరిమ్యానాలు కట్టేసుకున్నారు అనీతిమంతులు కూడా. భయం భక్తి లేనోళ్ళు కూడా హాయిగా బతుకుతున్నారు. దొంగలు, గోండాలు, రౌడీలు, కిరాతకులు, భయం భక్తి లేకుండా విచ్చలవిడితనంతో బ్రతుకుతున్న వాళ్ళు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, భయం లేని వాళ్ళు, మారు మనస్సు లేని వాళ్ళు, పశ్చాత్తాపం లేని వాళ్ళు, ప్రభువునందు భక్తి రక్షణ లేని వాళ్ళు కూడా ఎలా బ్రతుకుతున్నారు లోకంలో? హాయిగా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, సుఖభోగాలు అనుభవిస్తూ, సంతోషిస్తూ, తినుచు, తాగుచు, కొనుచు, అమ్ముచు, ఆడుటకు లేచిరి. వారు తినుటకును తాగుటకును కూర్చుండి దేనికి లేచిరని రాయబడింది కొరింథీ పత్రికలో? ఆడుటకు లేచిరి అని వ్రాయబడింది. అలా ఎంజాయ్ చేస్తుంది సమాజం, అలా ఎంజాయ్ చేస్తుంది లోకం. దేవుడు వాళ్ళను కూడా కాపాడుతున్నాడు. అంత మాత్రాన వాళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళేనా అనే డౌట్ మనకు వస్తే, ఇప్పుడు పాయింట్కి వెళ్తాను. సర్వసత్యం ఏం చెప్తుందో చూద్దాం. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తాడట? సర్వసత్యములోనికి నడిపించును. ఏమిటా సర్వసత్యం? పరిశుద్ధాత్ముడు వచ్చి మనల్ని నడిపిస్తున్నటువంటి ఆ సర్వసత్యం ఏమిటి? ఏ సర్వసత్యంలోనికి మనం నడిపించబడ్డాం? ఏంటి అసలు నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటది అనేది మనం బైబిల్ గ్రంథంలో వెతకగలిగితే మన కళ్ళు చెదిరే ఒక అద్భుతమైన ఆన్సర్ దేవుడు ఇచ్చాడు. అందుకే ఇందాక వాళ్ళిద్దరు చెప్పిన మాటలు దీనికి కొంచెం రిలేటెడ్గా ఉంటాయని వెరీ గుడ్ అన్నాను ఆ అబ్బాయిని, ఆ సోదరిని. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 26వ వచనం ఒకసారి అందరూ చదవాలి. ఎవ్రీవన్ మస్ట్ అండ్ షుడ్ ఓపెన్ యువర్ బైబిల్.
దేవుడు తన సేవకుని పుట్టించి, మీలో ప్రతి వాణిని దేవుడు తన సేవకుని పుట్టించి. ఇక్కడ సేవకుడు అనగానే ఎవరక్కడ? సర్వోన్నతుడైన ప్రభు. సర్వోన్నతుడైన ప్రభువు తన కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపించారు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మునాశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. ఏమండి, ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? దుష్టత్వం నుండి మీరు మళ్ళింపబడితే అది మీకు గొప్ప ఆశీర్వాదం. ఏంటట? దుష్టత్వం నుండి మళ్ళింపబడితేనట అది ఏంటట? అది గొప్ప ఆశీర్వాదం అండి. యేసుప్రభుని ఆశీర్వదించడానికి వచ్చాడు ఈ లోకానికి. యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాడు. మీ అందరూ ఆశీర్వదింపబడాలి, నేను ఆశీర్వదింపబడాలి, వీళ్ళందరూ ఆశీర్వదింపబడాలి, అందరూ ప్రతి ఒక్కరు ఆశీర్వదింపబడాలి. ఆయన ఆశీర్వాదం అందరికి కావాలి. ఏంటి నిజమైన ఆశీర్వాదం? ఎందుకే అసలైన ఆశీర్వాదం? అసలైన అని ఎందుకంటున్నాను చెప్పనా? ఇక్కడ ఉన్నది అసలైంది కాదు. ఇక్కడ జరిగే ఆశీర్వాదాలు అసలైన ఆశీర్వాదాలు కావు. ఎందుకు అసలైన ఆశీర్వాదాలు కావంటున్నాను చెప్పనా? చెప్పనా వద్దా? చెప్పనా? రైట్. ఒక విషయం, ఇక్కడ కొంచెం డబ్బులున్న వాళ్ళు ఎవరైనా లేచి నిలబడండి అయ్యా. ఒక పెద్ద ఆవిడ, నువ్వు సూపర్ తల్లి, చూడడానికి అలా లేవు కానీ నిజంగా 10 లక్షల పైన ఆస్తుంటారు, నువ్వు గొప్పదానమ్మా. రైట్. ఇంకా ఆవిడ గివ్ హెర్ బిగ్ హ్యాండ్. అది ఇంకా ఎవరున్నారు ఇక్కడ? అక్కడ చెల్లెమ్మ, ఇంకా ఇక్కడ చెల్లెమ్మ, అక్కడ ఒక అక్క. రైట్. ఇంకా గ్రేట్. అతని పర్లేదు. ఇప్పుడు మనకు ఉంటే తప్పే ఉందండి. ఇప్పుడు నాకుందండి 25 లక్షల పైనే ఉంటుంది, నాకు మా నాన్న ఇచ్చింది. ఇంకేంటి నేనే చెయ్యెత్తుతున్నాను, మీకేంటి నొప్పి? నాకుంది మరి, చేయతండి. ఇంకా ఆమెన్ అంతే, సరిపెట్టుకోండి. ఆమెన్ అంతే కదా మరి, ఫిక్స్ మరి, అంతేనా? అంతే. మీ కర్మ, ఇంకెవడేం చేయలేడు. రైట్. ఇక్కడ చాలామంది ఉన్నారు 25 లక్షల పైనే ఆస్తుందట. అంటే 50 లక్షలు ఉండొచ్చు, ₹1 ఉండొచ్చు, 10 కోట్లు ఉండొచ్చు, 100 కోట్లు ఉండొచ్చు, నాకు అనవసరం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ₹1 అయినా నువ్వు చచ్చిపోయిన తర్వాత నీతో పట్టుకెళ్తావా? చెప్పు, పట్టుకెళ్తావా? మరి ఇంక నీకు అది అసలైన ఆశీర్వాదం ఎలా అయింది? ఏమా పెద్దావిడ, పట్టుకెళ్తా? అది ఏమన్నా పెట్లు పెట్టిపోదాం మన ఇద్దరును? అవదు కదా. నా పెట్టులోనే అవదు, నీ పెట్టులోనే అవదు. సో పెట్లో పెట్టి పట్టుకెళ్ళే అవకాశం లేదు. ఇక్కడ నాకు చాలా బంగారం ఉందండి, 10 కాసులు ఉంది, 20 కాసులు ఉంది, 30 కాసులు ఉంది, 40 కాసులు ఉంది, వచ్చేటప్పుడు మెడలో వేసుకొచ్చేసానండి అంటావా? ఎక్కడి నుంచి? బయట నుంచి వచ్చేవాడు. బాగానే తెచ్చుకున్నానండి, వచ్చినప్పుడు సంవత్సరానికి ఒకసారి వచ్చేదానండి, వచ్చినప్పుడు అలా మెడలో వేసుకొచ్చేసి ఇక్కడ మా కూతురు మెడలో వేసి మళ్ళీ పోయేదానండి అనేమనంటావా? అలా ఎన్ని అనుకున్నా ఏది ₹1 కూడా మనతో పాటు మనం తీసుకెళ్ళాం. ఉన్నంత వరకు ఇక్కడ అనుభవిస్తాం అంతే. నాకు మా నాన్న ఇచ్చిన పొలం ఉంది, ఉన్నంతకాలం అనుభవిస్తాను. అందులో సగం మళ్ళీ మేము మా చర్చికి ఇచ్చేసాం. ఒక 1/2 ఎకరం పొలం చర్చికి ఇచ్చేసాం మేము, మా కుటుంబం. సో ఉన్నంతకాలం మేము వాడుకుంటాం, ఉన్నంతకాలం అనుభవిస్తాం. ఆ తర్వాత ₹1 కూడా మాతో రాదు, అక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. మాతో ఏమీ రాదు, ఆ విషయం మాకు తెలుసు. రైట్. సో అలాగే ఇప్పుడు 25 లక్షల పైన ఉన్నాయని చేతులు ఎత్తిన వాళ్ళు, ఎత్తలేని వాళ్ళు, ఉన్నోళ్ళు, లేనోళ్ళు ఎవరు కూడా ₹1 కూడా మీతో తీసుకుని వెళ్ళలేరు. ఇప్పుడు సడన్గా మీకు ₹1 దొరికినాయి అనుకో, మీరు ఏమంటారు? దేవుడు నన్ను ₹1 ఆశీర్వదించాడు అంటారు. కానీ ఆ ₹1 నీతో నేను చిరకాలం ఉంటాయా? చెప్పు, ఉంటాయా? ఎనీ గ్యారంటీ ఉండవు. ఇక్కడున్న ఆశీర్వాదాలు ఏవి మనతో వచ్చే ఆశీర్వాదాలు కావు. అందుకే నేను వీటిని అంటున్నాను, వీటికి ఏమైనా పేరు పెట్టానంటే నేను, ఇవన్నీ నకిలీ ఆశీర్వాదాలు, లేదా ఆవిరి వంటి ఆశీర్వాదాలు, లేదా తాత్కాలికమైన ఆశీర్వాదాలు. అర్థమైందా? మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోవును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు పోవును. ₹1 నీతో రానప్పుడు నువ్వు పొందుకున్నది ఆశీర్వాదం అంటే నవ్విపోతాడు ఎవడైనా. ఏం ఆశీర్వాదం చెప్పు, చెప్పు, ఏం ఆశీర్వాదమో చెప్పు. మొన్న ఒక ఆయన 2 గేదెలు కొనుక్కున్నాడు, కూటం పెట్టాడు. ఎన్ని గేదెలు? 2 గేదెలు కొనుక్కొని, దేవుడు నా జీవితంలో ఎంత మేలు చేశాడు తెలుసా అని మొదలెట్టాడు మైక్ తీసుకుని. పాస్టర్ గారు కూడా వాక్యానికి సమయం ఇవ్వట్లేదు ఇంకీడు. ఆ 2 గేదెల కోసం ఏ సంతకెళ్ళాడో, అక్కడ ఏదోళ్ళ బేరగాడితో మాట్లాడాడో, అది ఎన్ని పాలిస్తుందో,
దానికి ఎంత తక్కువకి వచ్చిందో, అది ఈయన్ని చూసి ఎలా నాకిందో, ఇవన్నీ చెప్పాడు. ఒక అరగంట చెప్పాడు, గంట. ఆ పాస్టర్ గారు అలాగే ఎర్రోళ్ళ కూర్చుని ఆ గేదె కథ అంతా వింటున్నాడు, గేదె సాక్ష్యం. ఆ సమయం ఇస్తే 4 వాక్యం చెప్పి వెళ్తాడు. అది కూడా ఎవరీడు అలా చెప్తున్నాడు. అప్పుడు నాబోటోడు లేచి అన్నాడట, ఓరు నాయన ఊరుకోరా బాబు, 2 గేదెలకి ఎంత ఆవిడ చేస్తున్నాడు, ఆ గేదెలు పారవే ఉంది, 25 గేదెలు ఉన్నాయి నా దగ్గర, నేనే ఎప్పుడు చెప్పలేదు ఇంత సోది, 2 గేదెలకు చెప్తున్నా కుసా అన్నాడట. దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి ఆశీర్వాదం అంటే ఏంటో ఇంకా సరిగ్గా తెలియలేదు మనకి. కానీ బైబిల్ చెప్పింది ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? దుష్టత్వం నుండి మళ్ళింపబడటమే ఆశీర్వాదం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు దుష్టత్వం నుండి యేసు ద్వారా మళ్ళింపబడటం ఆశీర్వాదం అంటున్నానంటే, ఇక్కడ నీకు ఎన్ని కోట్లున్నా, ఎన్ని లక్షలున్నా, ఎంత ఆస్తున్నా, చచ్చాక నీ పాపం అలాగే ఉండిపోతే, ఆ దుష్టత్వంలో ఉండి చచ్చిపోతే నువ్వు వెళ్ళేది ఎక్కడికి? యుగయుగాల బాధకి. అందుకే నిన్నే చెప్పాను మీకు, ధనవంతుడు అంటున్నాడట, పాతాళంలో యాతన పడుతున్నాను అంటున్నాడట. పాతాళంలో ఏం పడుతున్నాడట? యాతన పడుతున్నాడట. ధనవంతుడు 60-70 ఏళ్ళు బతుకుంటాడు భూమి మీద, లేకపోతే 80 ఏళ్ళు 90 ఏళ్ళు. వాడు చేయలేని నీచ కార్యం లేదు, కనీసం జాలిగోడలేదు ఇంటి పక్కన పడున్నోడు మీద. ఇంటి ముందు పడున్నోడుకు ముద్ద అన్నం పెడదామన్న ఆలోచన కూడా రాలేదు వీడికి. ఆ బయట పడుకున్న ఆయన ఏమో పోని పంచభక్ష పరమాన్నాలు ఆశించలా, ఎంగిలి మెతుకులు ఆశించాడు. బల్ల మీద నుండి పడు మొక్కలైనా తిందామనుకున్నాడు, ఆ మొక్కలు కూడా దక్కనవలేదు ఈ దిక్కుమాలినోడు. ఎవరో ఈ ధనవంతుడు అనేవాడు. దేవుడు చూశాడు, ఎవరు దుర్మార్గుడా, జాలి లేదురా నీకు, దయలేదురా, కనీసం పేదోడిని కనికరించాలన్న మంచి బతుకు, మంచి ఉద్దేశం లేదురా నీకు. నీ బ్రతుకంతా స్వార్థమే. నీ బ్రతుకు నిండా ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి దోచేసుకుందుమా అనే నీచమైన ఆలోచన తప్ప, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలని ఇంగిత జ్ఞానం లేదురా, దౌర్భాగ్యుడా నీకని దేవుడు భావించి 2 ప్రాణాలు ఒకే రోజు తీసుకొని అతన్నేమో పరదేశులు అబ్రహాం రొమ్మును అనుకునేలా కూర్చోబెట్టాడు. వీడు మాత్రం పాతాళంలో మిక్కిలి యాతన పడుతున్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు పడుతూనే ఉన్నాడు. ఇది విచిత్రం. మనం ఇక్కడ మాడుకున్నావా, ఆడు అక్కడే ఉన్నాడు. ఇంకా ఇది మీకు అర్థం అవ్వాలి, అర్థమైతే ధన్యులు. మనం ఇప్పుడు మాడుకుంటున్నావా, వాడు వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటారు? యేసు ప్రభు చెప్పే సమయానికి చాలా సంవత్సరాలు అయిపోతుంది. అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారంటాడు అక్కడ అబ్రహాం గారు. అంటే దాదాపుగా అప్రాక్సిమేట్లీ మోషే కాలంలో జరిగి ఉండాలి. అంటే మోషే కాలం అంటే నేటికి 3600 సంవత్సరాల కిందట. 3600 సంవత్సరాలు ఆడు బతికిన బతుకెంత? మహా అయితే ఒక 100 ఏళ్ళు అనుకోండి భూమి మీద. 100 ఏళ్ళ బతుక్కి ఎన్నాళ్ళు మట్టున్నాడు వాడు? 3600 సంవత్సరాల నుంచి ఇంకా పాతాళంలోనే యాతన పడుతున్నాడు అనమాట. దీని అర్థం ఏంటంటే, ఒక మనిషి చేసిన పాపం, ఒక మనిషి చేసిన దుష్టత్వం, ఒక మనిషి జీవితంలోని నీచత్వపు క్రియలు, దేవునికి భిన్నంగా బ్రతికే క్రియలు మన ఆత్మ జీవితానికి, శాశ్వతకాల జీవితానికి, అంతములేని జీవితానికి ప్రభావం చూపిస్తున్నాయి. అంటే నువ్వు 50 ఏళ్ళు బతుకుతావో, 100 ఏళ్ళు బతుకుతావో, 70 ఏళ్ళు బతుకుతావో, రక్షణలోకి వస్తే, రక్షణ నీ తల మీద ఉంటే, రక్షణ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటే, అది నిన్ను యుగయుగాలు కాపాడుతుంది. నేను ఈరోజు సాహసించి చెప్తున్నాను, రక్షణను మించిన ఆశీర్వాదం, మేలు ఈ ప్రపంచంలో ఇంకోటి లేదంటే లేదు. ఎస్, రక్షణను మించిన ఆశీర్వాదం, రక్షణను మించిన దీవెన, రక్షణను మించిన మేలు ఈ ప్రపంచంలో మరోటి లేనే లేదు. దుష్టత్వము నుండి మిమ్మల్ని మళ్ళించుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించాడు. దుష్టత్వం నుండి తప్పించబడిన ప్రతివాడు ఆశీర్వదింపబడినవాడు. నువ్వు సంతోషించి గంతులు వేయి హృదయంలో, హృదయానందంతో ఉండు. ఎందుకు హృదయానందంతో అంటే, అవును, దేవుడు నన్ను దుష్టత్వం నుండి విడిపించాడు, రక్షణానందాన్ని నాకు దయచేశాడు, నా పాప శాపాన్ని కొట్టివేశాడు, నీతిమంతుడనే పేరు నాకు పెట్టాడు, పరిశుద్ధుడనే పేరు నాకు పెట్టాడు. ఇప్పుడు నేను సమాధానముతో చనిపోతాను. మరణం తర్వాత నాకు ఒక ఉన్నతమైన జీవితం ఉంది. మరణం తర్వాత నాకు గొప్ప జీవితం ఉంది. ప్రియులారా, నిజమైన ఆశీర్వాదం అది. ఎవరు ఆయన రక్షణానందాన్ని పొందుకుంటారో, ఎవరు ఆ రక్షణలో ఉంటారో వారు నిత్యానందాన్ని, నిత్య సంతోషాన్ని పొందుకుంటున్నారు. లేకపోతే వాడికి ఎంతున్నా వేస్ట్ అంటున్నాడు. చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం చదువుదాం ప్రియులారా. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. ఒకడు 100 మంది పిల్లలు కానీ, ఎంతమంది అట? 100 మంది పిల్లలు. నెక్స్ట్, దీర్ఘాయుష్మంతుడై 100 ఏళ్ళు బతికి చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నెరుగకయు
తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేను అనుకొనిచున్నాను. 6వ వచనం చూడండి ఎంత బాగుంటుందో. అటివాడు 2000 సంవత్సరాలు బతికినా ఎన్ని సంవత్సరాలట? 2000 అసలు బైబిల్ చరిత్రలోనే నీళ్ళు బతికినోడు ఎవడు లేడు. మెతుషాల లాస్ట్ 969 అంతే. కానీ ఇక్కడ అతిశయంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు భక్తుడు? ఓ 2000 ఏళ్ళు నువ్వు బతికినా, నీ బ్రతుకు 2000 ఏళ్ల పాటు కొనసాగినా మేలు కానకై ఉన్న ఎడల వాడిగతి కూడా అంతే. ఏంటి మేలు? రక్షణనే మేలు. మేలు చూడక బ్రతికితే, రక్షణనే మేలు నీ బ్రతుకులోనికి రాకపోతే, దైవాశీర్వాదం నీ మీద లేకపోతే, నా కుమారుడా నేను నిన్ను అంగీకరిస్తున్నానని ప్రభువు నీతో చెప్పకపోతే, నువ్వు ప్రభువుకి నమ్మకస్తురాలివి కాకపోతే, నువ్వు ఆయన సహవాసంలో లేకపోతే, నువ్వు ఆయనతో కలిసి నడవకపోతుంటే నువ్వు ఆశీర్వదింపబడిన దానవు, ఆశీర్వదింపబడిన వాడవు కావు. ఒక రోజున మట్టిలోకి వెళ్ళిపోయినప్పుడు నీకున్నదంతా వదిలేసి వెళ్ళిపోతావు. ఏది? 1 రూపాయి నీతో రాదు. 1 రూపీ నీతో రాదు, ఏమీ రాదు. కానీ మరణం తర్వాత కూడా మనతో వచ్చేది రక్షణ. మరణం తర్వాత కూడా మనం పట్టుకుపోయేదేంటి? రక్షణ, నీతి, దేవుని నీతి, దేవుని కృప, దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ భాగ్యం. అందుకే భాగ్యం అన్నాడు. యేసుప్రభు గారు ఒక మాట, యేసుప్రభుని గురించి ఒక మాట భక్తుడు అపోస్తలుడు చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? మిమ్మును ధనవంతులుగా చేయుటకు. ఆయన ఏమాయను? మీకు ఎలా అర్థమైంది ఈ భాష? భౌతికంగా అర్థం చేసుకున్నారా, ఆత్మీయంగా అర్థం చేసుకున్నారు ఈ మాటని? చెప్పాలి. చాలామంది ఎలా అర్థం చేసుకున్నారు తెలుసా? భూ సంబంధంగా అర్థం చేసుకున్నారు. వాళ్ళు అంటారు కదా కొంతమంది, యేసుప్రభుని నమ్ముకుంటే ధనవంతులు అవ్వాలట, లేకపోతే ఆశీర్వదించబడినట్టు కాదట. మరి లాజర్ మాట ఏంటి అంటాను నేను. లాజర్ మాట ఏంటి? బైబిల్ ఒక మాట చెప్పింది. అది ఏంటంటే, అదే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం చదువు. ఎంత బాగుంది. మరియు కోరదగినదిగాను చూడముచ్చటగాను, ఎలాగడా చూడముచ్చటైనదిగాను నాకు కనబడినది ఏదనగా. కోరదగింది కూడా అన్నట్టు అందరూ కోరుకోవాల్సిన జీవితం అటు ఇది. అందరూ కోరుకోవాల్సిన జీవితం చూడముచ్చటైన జీవితం. ఏంటది? దేవుడు ఒకడికి లేదా తనకు నియమించిన బతుకంతా ఆయుష్కాల దినములన్నీయూ ఒకడు అన్నము పానము. ఏమంటే దీనికంటే గొప్పది ఏదైనా ఉందండి? రాత్రికే చెప్పాను, ఒకడు బోల్డ్ డబ్బు ఉంది కానీ తినడానికి షుగర్ ఉంది. ఉప్పు కారం తిందామంటే బీపీ, తీపి అన్నం తిందామంటే షుగరు. ఇంకే ఉపయోగం? కాబట్టి నీకు ఎన్ని కోట్లు ఉన్నాయని అన్నది ముఖ్యం కాదు, తినగలిగే యోగం ఉందా లేదా అది ముఖ్యం. అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన నువ్వు 100 తెచ్చుకున్నా పర్లేదు, 1000 తెచ్చుకున్నా పర్లేదు ఆ రోజుకి దాంతో మంచిగా తింటున్నావు, అన్నపానములు పుచ్చుకుంటున్నావు, ఆరోగ్యంగా ఉన్నావు. తన కష్టార్జితం అంతటి వలన క్షేమంగా బ్రతుకుచుండుటయే, క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇది ఏ వానికి భాగ్యం. ఇంతకు మించిన భాగ్యం ఏముందండి? ఒకరోజు ఒక ఏరియాకి వెళ్ళాను. 4, 5, 6 కొబ్బరి చెట్లు ఉన్నాయండి. అలాగా ఒక 6 ఉంటాయేమో కొబ్బరి చెట్లు. చిన్న గుడిసె ఆ కొబ్బరి చెట్ల మధ్యలో, చక్కటి గుడిసె, పొదరిల్లు, భార్య భర్త 2 బిడ్డలు. అందులోనే చిన్ని హాలు, చెక్కలు కట్టున్నాయి చుట్టూ, కొట్టి చెక్కలు దగ్గొట్టి చిన్ని హాలు. పైన హాయిగా చిన్ని దోలాలు వేసుకున్నాడు అందంగా, పొదరిల్లుతో రెల్లిగడ్డితో పాకేసుకున్నాడు. బయట బయట చిన్న బాత్రూమ్ కూడా ఉంది వాళ్ళకి. ప్రశాంతమైన వాతావరణం. పక్కనే వాళ్ళ పొలం, 1 ఎకరం పొలం. అది పండించుకుంటారు, ఇందులో ఉంటారు. ఇంకే పని లేదు వాళ్ళకి. అది పండించుకోవడం, ఇందులో ఉండడం, హాయిగా బతికేస్తున్నామండి. మాకు చాలండి జీవితం అన్నాడు. చాలండి జీవితం. లోపల బీరువాలో మనిషికో 10 జతలు ఉంటాయి. ఎంత బట్టలు 10 జతలు మించి ఉండవు. మనకు 100 చీరలు ఉన్నా ఇదా ఆకుపాకు కరివేపాకు అంటుంటాను. 100లో ఏది వేసుకోవాలో తెలియక 100 చీరలున్నా నీకు ఇంకా అసంతృప్తి చావట్లా. ఒక్కొక్కరికి 10 జతల బట్టలతో కాలం గడిపేస్తున్నారు వాళ్ళు. 10 జతలకు మించి లేవు బట్టలు. హాయిగా కాలం గడిపేస్తున్నారు 10 జతల బట్టలతో. చిన్నిల్లు, పచ్చని వాతావరణం,
రోజు తినడానికి తిండి ఉందండి, కట్టడానికి బట్ట ఉందండి, ఉండటానికి గూడు ఉంది, మాకు ఇంకేం కావాలండి, పండించుకోవడానికి భూమి ఉంది, మాకు సరిపోతండి ఈ జీవితానికి అన్నాడు. అప్పుడు నన్ను ఏసీ వద్దా? ఎందుకంటే ఏసీ ఏంటండి, చల్లటి ఏసీ ఇచ్చారు దేవుడు. మరి కారు వద్దా? కారు మాకు ఎందుకండి, మేము ఎక్కడ తిరుగుతామండి, ఆ పొలానికి ఇక్కడికి, ఆ పొలానికి ఇక్కడికి, మా బతుకంత ఇక్కడండి, మాకు అవసరం లేదండి. నీకేమైనా బీపీలు, షుగర్లు, ఆ రోగాలు ఈ రోగాలు ఏమైనా ఉన్నాయా? మాకు తెలిసి దేవుడి దయ వల్ల ఇప్పుడు వరకు అలాంటివి లేవండి. పొద్దున్న లేస్తామండి, అందులో పడి కష్టపడతాం. అది ఒక గేదె ఉంది, దాన్ని పాలు పిండుకుంటాం, అందరూ తాగుతాం, చక్కుంటామండి, మాకు ఏ ఇబ్బంది లేదండి. పాలు పెరుగు కమ్మగా ఉన్నాయి, మాకు అన్నీ బాగున్నాయండి, హాయిగా ఉంది జీవితం. హాస్పిటల్కి వెళ్ళరా? వారానికి ఒకసారి చెకప్లకి వెళ్ళరా? మోకాళ్ళ నొప్పులు లేవా? పైన పెరిగిపోతే కింద బరువు ఎక్కువైపోతుంది కదా, బరువు అంతా కింద పడిపోయి మోకాళ్ళలో జిగిరేది అరిగిపోతాడు కదా, నీకు అరగలేదా? అరగలేదు బాబయ్య. కష్టపడి పని చేసుకుంటాం కదా బాబయ్య, బాగానే ఉంది బాబయ్య. రోజు బైబిల్ చదువుకుంటాం, సాయంత్రం అయ్యాక ప్రార్థన చేసుకుంటాం, హాయిగా ఉంటాం, మాకు ఇంతకు మించి ఏం అవసరం లేదండి మాకు అన్నాడంటే, అప్పుడు నేను అన్నాను, నిన్ను మించిన అదృష్టవంతుడు, నిన్ను మించిన ఐశ్వర్యవంతుడు, అసలు టెన్షన్ లేదు, బీపీ లేదు, ఎవడొచ్చి ఏం అడుగుతాడన్న బెంగ లేదు, అప్పులు రోజు వచ్చి కడుపుగా అన్నం తిన్నావా, గడ్డి తిన్నావా, కూడి తింటలేదేటి, తీసుకున్నప్పుడు తెలియదేటి, దరిద్ర కొట్టుదానా అన్న మాటలు లేవు, ఈ బాధలేవి లేవు. సిటీలో వస్తాడేమో, సీటీ కట్టాలని లేదు, డోక్రా గుప్పులో 10 మంది తీసుకున్నాం, ఈ 5గురు ఎగ్గొట్టేస్తుంటే మా 5గురి మీద పడిపోతుంది అన్న బాధ లేదు. ఏ టెన్షన్లో లేవు, ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. పొద్దున్న లేస్తున్నారు, సూర్యుని చూస్తున్నారు, చక్కగా పని చేసుకుంటున్నారు, హాయిగా ఉంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరు చక్కగా ఉన్నారు, ఒకరంటే ఒకరికి అనురాగం, ప్రేమ, ఒకరి నోట్లో ఒకరు ముద్దలు కలుపుకు పెట్టుకు తింటున్నారు. ఇంతకంటే ఆశీర్వాదం నన్ను ప్రపంచంలో ఇంకోటి ఉండదండి. అదే చెప్పాడు బైబిల్లో. ₹1,00,00,000 బీరువాలో ఉండి, ఓ పక్కన సెలైన్ ఎక్కుతా, ఓ పక్కనేమో కూతురు మొగుడు కొట్టేసాడని ఏడుస్తా, ఓ పక్కనేమో కొడుకు వచ్చి తాగేసి పడిపోయి, ఓ పక్కనేమో మీ ఆవిడ నళ్ళకి ఇలా శవలాగా నీ దగ్గరికి వచ్చి, ₹1,00,00,000 బీరువాలు ఉన్నాయి, ఇల్లు చూస్తే ఇలా తగలడింది. ఇలాంటి దగ్గర కొట్టు కుటుంబం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే బాబయ్య. మాకైతే వద్దు బాబయ్య ఇలాంటి ఆశీర్వాదం, మాకు వద్దు ఇలాంటి ఆశీర్వాదం. మాకు ఏ ఆశీర్వాదం కావాలంటే ఒంట్లో ఆరోగ్యం ఉంటే చాలు ప్రభువా. నాకు అధికంగానూ వద్దు ప్రభువా, ఎక్కువై నువ్వు ఎవడం అంటానేమో ప్రభువా, అలాగని నాకు మొత్తానికి లేని రకం వద్దు ప్రభువా, లేక నిన్ను దూషిస్తానేమో ప్రభువా, సమానంగా ఉంచే ప్రభువా అన్నాడు భక్తుడు. అన్నాడా లేదా? మరి మనం ఏమంటాం? నాకు ప్రభువా కొండ కావాలి ప్రభువా, బంగారం కొండ ఎక్కిచ్చే పైకి, అప్పుడే ఆశీర్వదింపబడినట్టు. నీ మొహం డబ్బు పెరిగే కొలది బాధలు పెరిగిపోతాయి, డబ్బు పెరిగే కొలది కష్టాలు పెరిగిపోతాయి. ఉన్నదాంతో ఒక్కసారి ఆలోచించుడు. నాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఏ లోటు లేదు, ఎలా పోతే చాలని ఎంతమంది అనుకుంటున్నారు ఇక్కడ? ప్రభువా ఎలా పోతే చాలనుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయతండి. మొత్తానికి పోవాలనుకుంటున్నారా ఏంటి? మరి అడిగిన దానికి అందంగా సమాధానం చెప్పండి. ప్రభువా నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి ఇలా పోతే చాలు ప్రభువా, ఇలా పోతే చాలు ప్రభువా, నీ సన్నిధి వరకు ఇలా నడిస్తే చాలని వాళ్ళు చేస్తున్నాను నేను, అందుకని అందంగా చేయతండి. ఎంతమంది ఆశీర్వాదం బండి ఉన్నారండి ఇక్కడ? అయినా ఏడుస్తారు మీ మొహాలు సంతకెళ్ళా, అయినా ఏడుస్తారు. మీరు ఉన్నా కూడా ఏడుస్తారు, లేనుడు ఇంకెంత తేడాలో. మరి ఇప్పుడు చించినాడు బ్రిడ్జి మీదకి, భీమవరం బ్రిడ్జి మీదకి వెళ్ళి చూడండి, పాలకొల సెంటర్లోకి వెళ్ళి చూడండి, ఎవడో కూడా రోడ్డు మీద వార్న సైడ్న దుప్పటి కూడా లేకుండా పడుకుని ఉంటాడు బాబు. ఉండడా? వాని గతి కంటే నీ గతి మేలైనదా కదా? ఎంత మేలమ్మా, ఎంత మేలు. నీకేమి లోటు చెప్పు, నీకేమి లోటు? అన్నీ ఉన్నాయి, నీకు ఏమి లోటు లేదు. నువ్వు కావాలని ఒకటి చూడు పుండు రేపుకుని ఎడుతాడు కదా, అలా తలుచుకుని లేని తలుచుకుని ఎడుతావు నువ్వు. నీకంటే దరిద్రమైన స్థితిలో బతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నిన్న మేము కారులో వచ్చేస్తున్నాం, ఆదివారం సాయంత్రం బలభద్రపురం ఆరాధన ముగించుకొని రాజమండ్రి ఆరాధనకి వెళ్తున్నాను. నేను రాజమండ్రి ఆరాధనకి వెళ్తుంటే సరిగ్గా దివాన్ చెరువు దాటగానే మెయిన్ రోడ్డు మీద సెంటర్లో కూర్చున్నాడు ఒక పిచ్చతను. దుప్పటి రొగ్గు ఒకటే ఉంది అతని దగ్గర, ఒంటి మీద ఉన్న కొట్లు కూడా చిరిగిపోయి ఉన్నాయి. సెంటర్లో కూర్చున్నాడు. సెంటర్లో కూర్చుని అన్నాను మా ఆవిడతో, అరే బాబు రోడ్డు మీద కూర్చున్నాడు, ఏ లారీ కూడా చూడకుండా తొక్కేస్తే చచ్చిపోతాడు రా బాబు, కొంచెం పక్కకైనా పెడదాం, నువ్వు కారు ఆపను. కానీ ఈలోగా ఒక ఆటోవాడు, మేము కొంచెం ముందుకెళ్ళి ఆపాం, ఈలోగా ఆటోవాడు వచ్చాడు, జాగ్రత్తగా పక్క సాయం పట్టేశారు. సాయం పట్టేస్తే ఇంక మేము వెళ్ళిపోయాం. మళ్ళీ నిన్న ఈ శివకోడు వద్దామని చెప్పేసి ఆ రోడ్లో వస్తున్నాం. నిన్న కూడా అదే రోడ్డు మీద అక్కడే ఉన్నాడు. అంటే పాపం బుర్ర పని చేయట్లే. అప్పుడు మేము అనుకున్నాం, రోజు మనం తెస్తానే ఉంటాం, వీడు మళ్ళీ వస్తానే ఉంటాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఏదో నైట్ అర్ధరాత్రి పూట ఏ లారీ వాడుకు కనబడలేదనుకోండి, తొక్కేసుకుని వెళ్ళిపోతాడు. ఒక అనాథ శవంలో అతను చచ్చిపోతాడు. అతనితో పోల్చుకుంటే నీకేం లోటు చెప్పు, నీకేం లోటు, నీకేం తక్కువైంది? ఏ తక్కువ లేదండి. దేవుడు సంతృప్తిగా బతకమన్నాడు, అది మర్చిపోయాం మనం. పీతకన్నానికట ఎన్ని నీళ్ళు వెళ్ళినా నిండదట. అది ఎందుకు? పీతకన్నంలోకి ఎన్ని నీళ్ళు వెళ్ళినా ఎందుకు నిండదు కన్నం?
లోపల పెద్ద అగాధం ఉంది, ఆ లోపల పీల్చేసుకుంటుంది అది, నెరలు విడిచిన భూమి. అలాగ మనం కూడా ఎంత ఇస్తే చాలంటావు చెప్పు నువ్వు? ఎంత ఇస్తే చాలంటావు? ఎంత ఇచ్చినా నీకు చాలదు. నీకున్నది కూడా చాలామందికి లేదు. అది అర్థమైందా నీకు? నీకు కనీసం బండి అన్న ఉంది, ఆడెవడికో సైకిల్ కూడా లేదట, మరి ఏం చేద్దాం? నీకు కనీసం కారు అయినా ఉంది, ఆడెవడికో కాళ్ళే లేవట, ఏం చేద్దాం? నువ్వు కళ్ళజోడు పగిలిపోయిందని బాధపడి ఏడుతున్నావు, ఆడు కళ్ళు పోయి ఉన్నాడట, ఏం చేద్దాం అంటున్నాను నేను. నువ్వు చెప్పులు లేవని ఏడుస్తున్నావు, ఒకటి కాళ్ళు తెగిపోయి పడిపోయేటట్టు రోడ్డు మీద, ఏం చేద్దాం? నువ్వు చేతికి పెట్టుకోవడానికి వాచ్ లేదని ఇంటికి వెళ్ళి మీ అమ్మ దగ్గర గొడవ చేస్తున్నావు, ఒకడికి చెయ్యలేదట, ఏం చేద్దాం చెప్పు? నువ్వు ఇల్లు కారుతుందని ఏడుస్తున్నావు, ఒకడికి ఇల్లే లేక రోడ్డు మీద పడి ఏడుస్తున్నాడు, ఏం చేద్దాం? ఎవడ గొప్ప ఇప్పుడు? ఎవడ గొప్ప చెప్పు? నువ్వు ఎవడ గొప్ప? అలాంటి వాళ్ళతో పోల్చుకుంటే నీ జీవితం చాలా బాగున్నట్టు ఆనందించు, సంతోషించు. నువ్వేమో పిల్లలు లేరని ఏడుస్తున్నావు, ఒక ఆవిడేమో పిల్లాడు కాలుతో తన్నాడని ఏడుస్తుంది, ఏం చేద్దాం చెప్పు? రేపు పొద్దున నీకు పుట్టినోడు కూడా అలాగ అవుతాడు, ఆవిడ పుట్టినోడు అలాగ అవుతాడని ఆవిడ ఊహించి ఉండకపోవచ్చు. అలాంటి కొడుకు ఉండడం ముఖ్యమా, అసలు పిల్లలే లేకపోవడం ముఖ్యమా? ఏది బెటర్ చెప్పండి? నువ్వు పెరిగి పెద్దయ్యాక గుండెల మీద తన్ని ముసల్దానా ఇంట్లోంచి పోవే అని జుట్టు పట్టుకుని గెంటేసే కొడుకు ముఖ్యమా? అమ్మో నాకు అలాంటి కొడుకు పుట్టకుండా ఇలా గొడ్రాలుగా ఉండడమే ముఖ్యమా? ఏది బాగుంది? దేవుడు మన జీవితంలో ఏం చేసినా మనం మంచికే చేస్తాడు, అది మనకు అర్థమై సావదు. మనకు మంచి చేస్తాడు ఆయన, మనల్ని మేలైన స్థితిలోనే ఉంచాడు. నీకు ఏ లోటు లేదు తల్లి, నీకు ఏ లోటు లేదు చెల్లెమ్మ, తమ్ముడు, అన్న, మనం బాగున్నాం. ఉన్నదాంతో సంతృప్తి పడడం నేర్చుకో. ఎప్పుడైతే ఉన్నదాంతో సంతృప్తి పడి మోకరించి, ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా, ఈరోజు నేను ఏది కలిగి ఉన్నానో, నేను ఏమై ఉన్నానో, ఈరోజు నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో జరిగించు. నేను అడిగానని కాదు, నేను కోరానని కాదు, నేను ఏమై ఉన్నానో అది నీ కృప వల్లే అయ్యున్నాను. నువ్వు నడిపించుకో ప్రభువా, నీ ఇష్టానుసారంగా నడిపించు, నాకు ఈ జీవితం చాలు బాబోయ్ అనుకో. మరి ఏది ముఖ్యం మనకి? రక్షణ ఆనందం. మరణం తర్వాత కూడా ఆయనతో ఉండే జీవితం ముఖ్యం. మరణం తర్వాత కూడా ఆయనతో బ్రతికే జీవితం ముఖ్యం. నిత్యానందం ముఖ్యం, నిత్య సంతోషం ముఖ్యం. అలాంటి సంతోషాన్ని కాలదనుకొని ఇంకా లోకంలో పాపంలో బ్రతుకుతున్నావేమో, ఓ చెల్లెమ్మ, తమ్ముడు, ఈ రాత్రి మేల్కో, మేల్కో, పాపాన్ని విడిచిపెట్టు. నేడో రేపో నీ ప్రాణం పోకడా, యేసు రాకడా నీకు తెలీదు. జారిపోకముందే మేలుకో, అన్నీ పోకముందే జీవితాన్ని కట్టుకో. సంతృప్తి కలిగి దేవుని సన్నిధిలో బ్రతకటం నేర్చుకో. ఆయన సన్నిధాన వర్తనుడుగా నిలవడం నేర్చుకో. నీ బ్రతుకు కాలం అంతయు ఆయన సేవలో వాడబడటం నేర్చుకో. మేము అదే నేర్చుకున్నాం, నేను అదే నేర్చుకున్నాను. ముఖ్యంగా నా ప్రభువా, నా బ్రతుకున్నంత వరకు నీ పరిచర్య ముఖ్యం ప్రభువా, నాకు నీ పని ముఖ్యం, నీ పని ముఖ్యం, నీ సేవ ముఖ్యం, నీ కొరకు బ్రతకటం ముఖ్యం, నీ ఇష్టాన్ని నెరవేర్చడం ముఖ్యం. అందుకే నాకున్న ప్రతి రూపాయి మొదట ఆయన పని కొరకు ఖర్చు చేస్తాను. నేను నా సంఘాన్ని అడగండి, చెప్తారు. నా సొంతానికి కాదు నేను ఆలోచించేది, మొదట ఆయన పని నాకు ఇంపార్టెంట్, ఆయన సేవ నాకు ఇంపార్టెంట్, ఆయన సేవ కొరకు నేను వాడబడాలి అనేది నా జీవిత ఆశయం. ఎందుకంటే ఇలా సర్వసత్యం తెలియక మోసపోతున్న అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు ఎందరు ఉన్నారో వాళ్ళందరినీ వెలిగించాల్సిన బాధ్యత నా మీద ఉంది. వాళ్ళందరినీ వెలిగించాలి. ఒకరోజు ఒక ఆమె అంది, నేనండి ఒక ఆయనకు ఒక ప్రోగ్రాం స్పాన్సర్ చేశానండి, నాకు ఇల్లు కట్టి పెడతాడని ప్రోగ్రాం స్పాన్సర్ చేశానండి. నేను అన్నాను, ఒకవేళ నువ్వు ఆ ప్రోగ్రాం స్పాన్సర్ చేసి దేవుడు నీకు ఇల్లు కట్టి పెడితే నీ ప్రోగ్రాం నీ ఇల్లుతో ఆగిపోయింది, ఇంకా నువ్వు పరలోకంలో ఏం కూర్చుకోలేనట్టే కదా అన్నాను. నేను అడిగింది రైటా రాంగా మీరు చెప్పండి. నువ్వు దేనికోసం చేసావు? పర సంబంధమైన వాటి కోసం చేసావా, భూ సంబంధమైన వాటి కోసం చేసావా? చెప్పు, దేనికోసం చేసావు? అంటే నువ్వు ఒక ప్రోగ్రాం స్పాన్సర్ చేసావు, నువ్వు ఇల్లు కట్టేసుకున్నావు అంటే నీకు రావాల్సిన ప్రతిఫలం వచ్చేసింది, ఇంకా రాలేదా? వచ్చేసింది. నువ్వు అడిగింది నీకు వచ్చేసింది అంటే నీకు పరలోకం గురించిన ఆలోచన లేదు, ఆ చెప్పేవాడికి లేదు, వినే నీకు లేదు. తప్పది. ఏదో ఇల్లు కడతాడనో, పెళ్లి చేస్తాడనో, మేడ కడతాడనో, మిద్దె కడతాడనో, బంగారం ఇస్తాడనో, వెండిస్తాడనో దేవుని సేవ చేయకు. నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించది నీ బాధ్యత. నువ్వు పొందుకున్న రక్షణ ప్రతివాడు పొందుకోవాలని కోరుకో, అది నీ బాధ్యత. అందుకే భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనకుడి. ఎక్కడ కూర్చుకో ధనాన్ని? పరలోకంలో కూర్చుకో. అంటే నువ్వు ఏ లోకంలో కూర్చుకుంటున్నావు? ఇంకా అంటే నువ్వు సత్యంలో ఉన్నావా, సర్వసత్యంలో ఉన్నావా?
సర్వసత్తిలో లేవు నువ్వు ఇంకా. ప్రభా నీ కోసం ఏదో చేస్తాను ప్రభా, నాకేమిస్తావు ప్రభా, ఇక్కడే ఏదో ఇచ్చే ప్రభా, అక్కడ ఏమొద్దామా, అక్కడ మాకేమొద్దు ప్రభా, ఇక్కడ ఇచ్చే ప్రభా, మరి అక్కడ ఏమొద్దామా, అక్కడ అసలు అవసరమే లేదు ప్రభా మాకు, అది ఉందో లేదో ఆవిడ చూసి వచ్చాడు ప్రభా, చచ్చక చూద్దాంలే ప్రభా. ఆహా, ఏం విశ్వాసం, ఏం విశ్వాసం. అపోస్తలు ఇలాగే అనుకుంటే ఈరోజు క్రైస్తవ్యం ఇలా వృద్ధి పొందేదా? అపోస్తలు ఇలాగే అనుకుంటే వారు గుహలలో సంచరించారు, నదుల వల్ల ఆపదలు, కొండల వల్ల ఆపదలు, అడవుల్లో సంచరించారు, తిండి లేదు, కట్టడానికి బట్ట లేదు, వాళ్ళ జీవితాలు చాలా భయంకరం. ఇప్పుడు మనం చాలా సుఖంగా ఉన్నాం, హాయిగా బతుకుతున్నాం, మనకన్ని శ్రమలు లేవు, కానీ వాళ్ళకి ఎన్నో శ్రమలు. ఆ ఎన్నో శ్రమల మధ్యలో వాళ్ళు ఈరోజు సంఘాలు కట్టారు. ఆ సుఖాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. నిజమే, దున్నినోడుకున్న బాధ తినేవాడుకు ఉండదు. నాన్న దున్నితే బిడ్డ ఏం చేస్తున్నాడట, తింటున్నాడట. కష్టం ఎవరిది? నాన్నది. సుఖం ఎవరిది? కొడుకుది. సుఖం వచ్చింది కదా అని బాధ్యత మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. దేవుడు మనకు సుఖం ఇచ్చాడు. అపోస్తలుకు ఉన్న కష్టాలు మనకు ఉన్నాయా? ఉన్నాయా? వాళ్ళు అడుగేస్తే పీకలు దిగిపోయేవట. మనకు అన్ని బాధలేమీ లేవు, హాయిగా సువార్త చేసుకున్నాం, హాయిగా సబ్బెట్టుకున్నాం. అపోస్తల కాలంలో ఇలా సబ్బెట్టడానికి అధికారం లేదు, నరికి పడేసేవారు. కానీ మనం ధైర్యంగా సభ పెట్టుకునే దినాల్లో దేవుడు మనకి గొప్ప అనుకూలమైన అవకాశాలు ఇచ్చాడు. ఇప్పుడు కూడా నువ్వు సత్యం నేర్చుకోకపోతే ఎలా చెప్పు? భూ సంబంధమైన వాటి కోసమే వెతుకుతావా? పర సంబంధమైన వెతకవా? ఆశీర్వాదం అంటే ఇక్కడేనా, అక్కడేమీ లేదా? దేవుడు కోరుకున్న జీవితం ఇదేనా? నీ భక్తి జీవితం ఇంతేనా? ఇంకా పైకి ఎదగవా? ఆత్మీయ స్థితిలో వర్ధిల్లవా? నిజమైన ఆశీర్వాదాన్ని పొందుకోవా? అనేకుల్లా నిజమైన ఆశీర్వాదంలోనికి నడిపించవా? ఒకసారి ఆలోచించు ప్రియా దేవుని కుమారుడా, కుమార్తె. నువ్వు దేవుని కొరకు పుట్టావు, నువ్వు దేవుని కొరకు బ్రతకాలి. నువ్వు దేవుని ఇష్టాన్ని నీ బ్రతుకాలలో నెరవేర్చి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. నువ్వు దేవుని వాడవు, దేవుని దానవు, ఆయన కొరకు బ్రతకవలసిన వాడవు, ఆయన కొరకు బ్రతకవలసిన దానవు. అలాంటి ధన్యకరమైన స్థితి నువ్వు పొందుకోవాలని ఒక దైవజనుడిగా, మరి ముఖ్యంగా నీ అన్నగా, నీ తమ్ముడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సందేశం ద్వారా నువ్వు నిజంగా ఆత్మీయంగా ఆశీర్వదింపబడ్డావని మనస్ఫూర్తిగా నమ్ముతూ, ఈ రాత్రి దేవుడు మీలో చాలామందితో మాట్లాడినట్టుగా నేను గ్రహిస్తున్నాను. నువ్వు గ్రహించడమే ఆలస్యం. అది గ్రహిస్తూ నీకు హెచ్చరిక చేస్తూ 3 దినాలు సత్యవాక్యం కొరకు వచ్చినందుకు ఇదే నీకు గొప్ప ఆశీర్వాదం అని, దేవుని వాక్యం నీ హృదయంలో ఉండడాన్ని మించిన ఆశీర్వాదం మరొకటి లేదని మరొకసారి నీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుంటాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా కన్న తండ్రి, ఇంతవరకు నాతో, మాతో, మా అందరితో సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు స్తోత్రం ప్రభు. అవును ప్రభు, నీ మాటలు మేము విన్నాం, మీరే మాతో మాట్లాడారు, మమ్మల్ని గద్దించారు, మాకు హెచ్చరిక చేశారు తండ్రి. విన్న వాక్యమే పిల్లల హృదయాల్లో ఫలింపజేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యమును ప్రసాదించండి. మీ సత్యవాక్యంతో సంధించండి, మీ కృపలో వర్ధిలింపచేయండి. జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. మీ ఆశీర్వాదానికి కారకులుగా ప్రతి ఒక్కరిని నిలబెట్టి నడిపించమని, కొన్న సంఘాన్ని, సంఘ కాపరుల్ని, సేవని దీవించి ఆశీర్వదించమని, ఇంకా ప్రభా మీ బిడ్డలందరూ ప్రభా అనేకులకు దీవెనకరంగా వర్ధిల్లుటకు సహాయం చేయమని, నిత్య జీవం వరకు మమ్మల్ని అందరినీ నడిపించమని, సభల కొరకు కష్టపడిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలకు రెట్టింపు దీవెన ఆశీర్వాదాలు అనుగ్రహించి ప్రభా నిత్య జీవం వరకు అలుపెరగని యాత్రలో ముందుకు నడిపించమని వేడుకుంటూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.